ఈ మధ్య విశాఖపట్నంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ చేపలు పట్టడానికి వెళ్ళిన మత్స్యకారులు కుటుంబాల్లో కొంతమంది పిల్లలు, పెద్దవాళ్ళు చనిపోవడం జరిగిందంట. చనిపోవడం జరిగితే గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదైతే హెల్ప్ చేయాలో ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు ఒక అమౌంట్ అని ఇచ్చి హెల్ప్ చేశారు. అండ్ గల్లంతైన మనుషులు బాడీస్ని తీసుకురావడానికి కూడా కొన్ని ప్రయత్నాలు చేశారు. అయినా సరే మాకు డబ్బులు అక్కర్లేదు, మాకు బాడీస్ కావాలని చెప్పేసి గవర్నమెంట్ని డిమాండ్ చేసి తిడుతూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మత్స్యకారులకి నేను చెప్తుంది ఇదేనండి, ప్రకృతిని మీరు అధర్మంగా ఎదిరించి అందమైన ప్రాణాలను తీసి వాటి శవాలతోటి వ్యాపారం చేసి మరీనేమో చాలా పద్ధతిగా మీ జీవితాలు మాత్రం చాలా పద్ధతిగా ఉండాలి. జంతువుల తాలూకు ప్రాణాలు మాత్రం ఎలా పోయినా పర్లేదు. ఈ నాన్ వెజిటేరియన్ ప్రియులు నేనేం అనడం లేదు, కానీ చేసేదేమో ఒక దిక్కుమాలిన వ్యాపారం, శవాలతో వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ వాటిని చంపేసి వాటిని నరకయాతన పెట్టి ఎండబెట్టి చంపి ఉడకబెట్టి నానా బాధలు పెట్టి మళ్ళీనేమో న్యాయం గురించి మాట్లాడతారా మీరు? ముందు మీ బతుకులేంటో మీ పనులేంటో ముందు వాటిల్లోంచి చేపలు పట్టి వాటిని చంపడం నుంచి బయటికి రండి, మానవత్వంతో కొంచెం ముందుకెళ్ళండి. దాని తర్వాత అప్పుడు మీ న్యాయాల గురించి మాట్లాడదాం. గవర్నమెంట్ చేయవలసింది గవర్నమెంట్ చేస్తుంది, మీరేమో ఎక్కడెక్కడికో వెళ్ళిపోండి, పడవల్లోకి వెళ్ళిపోయి చిన్న పిల్లలను కూడా పంపించేయండి, పడవల్లోకి పంపించేసి గొప్పగా ఫీల్ అవ్వండి మీరు చేసేదానికి. మళ్ళీ దానికి తొక్కలో వీడియోలు ఒకటి పెడతారు, మళ్ళీ దానికి ఆ మొక్కలేని కోసి అవన్నీ చూసి సావలేక సస్తున్నాం. తినేవాడు తింటున్నాడు కదా, మళ్ళీ మాకెందుకు ఆ దరిద్రమైన వీడియోలు చూపించడం? ఆ ట్యూనా ఫిష్ అని, ఈ ఫిష్ అని, ఆ ఫిష్ అని వేలాలు వేయడం, చంపడం, నెత్తి మీద కొట్టడం ఇన్ని చేస్తారు కదా. ప్రకృతి కూడా తీర్చుకునే సమయం వచ్చిందనుకుంటాను. ప్రకృతిని నువ్వు కాపాడితే ప్రకృతి నిన్ను కాపాడుతుంది. జంతువులు కూడా ప్రకృతిలో ఒక భాగమే. సో నువ్వు ఎప్పుడైతే ప్రకృతిని కాపాడలేదో ప్రకృతి ఖచ్చితంగా నిన్ను శిక్షిస్తుంది. ఆల్ ది బెస్ట్. జై శ్రీరామ్.